ఇక్కడ మా వారి దగ్గరికి పిలిచి మరి ఏం చూపిస్తున్నారో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. ఒక రోజు స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో గ్రాసరీస్ ఆర్డర్ చేస్తుంటే కోవా అనుకుని కోయా ఆర్డర్ చేశారు. తీరా ఇంటికి వచ్చాక చూస్తే అది కోవా కాదని రియలైజ్ అయ్యి ఇంకా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇది అమూల్ బ్రాండ్ వాళ్ళ కోయా అంట. 200 గ్రామ్స్ 80 రూపీస్ ఏమో పడినట్టుంది. నేనైతే దీన్ని చూడటం ఫస్ట్ టైం. అసలు ఇంతవరకు ఎప్పుడు దీన్ని ట్రయల్ కూడా చేయలేదు. ఏంటబ్బా ఇది అని డౌట్ గా ఓపెన్ చేసి చూస్తే తీరా అర్థమైంది ఏంటంటే ఇది పచ్చి కోవా. నేను కూడా ఇది చేయడం ఫస్ట్ టైం కాబట్టి యూట్యూబ్ మొత్తం సర్చ్ చేసినా కానీ 2-3 రెసిపీస్ కి మించి దొరకలేదు. అసలు దీన్ని ఎవరు ట్రై చేయలేదు అనుకుంటా. ఆ 2-3 రెసిపీస్ చేసిన వాళ్ళు కూడా బై మిస్టేక్ లో కోవా అనుకుని ఆర్డర్ చేసేసి ఉంటారు. ఇంకా దీన్ని యూట్యూబ్ లో సర్చ్ చేసిన పెద్ద ఉపయోగం లేదులే అని చెప్పి ఆ ప్యాకెట్ వెనక మళ్ళీ రెసిపీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే దాన్ని క్లియర్ గా చదివేసి రెసిపీ అయితే స్టార్ట్ చేశాను. రెసిపీ సూపర్ హిట్ అయ్యి అవుట్పుట్ కళాఖండ్ లాగా వస్తుందన్న కాన్ఫిడెన్స్ తోటి డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి రెడీ చేసుకున్నాను. అడుగు మందంగా ఉన్న ప్యాన్ మాత్రమే పెట్టాను. అయినా కానీ ఇది మెల్లిగా కలర్ చేంజ్ అయిపోయి మాడిపోవడం స్టార్ట్ చేసింది. ఇంకా దీన్ని వీడియో తీసిన వేస్ట్ అనిపించి హడావిడిగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పెట్టాను. అట్లే తినడానికైనా పనికొస్తుందిలే అనుకున్నాను. కానీ చూడండి అసలు స్పూన్ గుచ్చుతుంటే దూరం కూడా దూరట్లేదు. మా హస్బెండ్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమైపోతుంది కదా అది ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో. ఇంకెప్పుడు బై మిస్టేక్ లో కూడా స్పెల్లింగ్ చూసుకోకుండా ఆర్డర్ చేయరేమో. జస్ట్ కోవా అనుకుని కోయా ఆర్డర్ చేశారు. ఒక్క లెటర్ స్పెల్లింగ్ మిస్టేక్ తోటి ఆ రెసిపీ మీద విరక్తి పుట్టేలాగా అయిపోయింది. దీన్ని తిన్నాక అసలు కళాఖండ్ మీద కూడా విరక్తి పుట్టేస్తుంది అనమాట. అంత దరిద్రంగా ఉంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తే కమెంట్ చేయండి.